అన్నా మీరు చెప్పినట్లు వాళ్ళని కొట్టి సంతకాలు పెట్టించుకొచ్చినానన్నా, నీ దగ్గరికి వస్తున్నానన్నా. సార్ డబ్బులు సార్, సార్ డబ్బులు వద్దు సార్. కృష్ణుడు విష్ణువు కలిశారంటే వీడు మాటలు పాడడు, మౌనమే పేరుడు, ఎక్కడికక్కడ లెక్కలు తేలుస్తాడు. తీసుకురా. అన్నా టీ అన్నా, ఈరోజు బాకీ డబ్బులు అడిగి చూద్దాం, ఏమన్నా అంటాడేమో. సరే ఒకసారి అడిగి చూద్దాం. అన్నా ఏమనుకో, పాత బాకీ ఇప్పుడే చాలా ఎక్కువైందన్నా, ఈసారైనా డబ్బులు ఇస్తారా అన్నా? సురేంద్ర డబ్బులాడతారు, నీకు వచ్చిందా? ఈ ఏరియాలో డబ్బులాడే దమ్ము ఎవరు కొడుకు లేదురా. ఏరియాలోనే నన్ను ఎవరు డబ్బులు అడుగుతున్నా, నన్ను నా గ్యాంగ్ చూస్తేనే వచ్చా పోసుకుంటారు. అలాంటి వాడు నన్నే డబ్బులు అడుగుతాడా వాడు? ఈ సురేంద్ర డబ్బులు అడిగి ధైర్యం ఈయనకి వచ్చిందా? నీ అమ్మ చూస్తారా, ఏమనుకున్నావురా? నా బ్యాక్గ్రౌండ్ ఏంటి, నా రేంజ్ అంటే. ఏరియాలో ఎవడు నా బ్యాక్గ్రౌండ్ చూసి ఉచ్చ పోసుకునేవాడే ఉండేది. ఇంకోసారి రిపీట్ అయింది కొడుక, నిన్నే సంపత. నువ్వు చూడు ఎంతమంది నాకు నమ్మసే పెడుతున్నాడు, అంటే వాడిని పెట్టుకుని నీకు ఎంత బలపరా, నన్నే డబ్బులు అడుగుతావా నువ్వు? ఇంకా ఎంతమందికి చెప్తావురా? నీకు దండం పెడతా, వెళ్ళిపోరా నాయన, వెళ్ళిపోరా రే. అన్నా తప్పైందని చెప్పాను కదన్నా, ఇక వదిలేయన్నా. వీడి వెనుక బ్యాక్గ్రౌండ్ ఉందని వీనికి ఎక్కువైంది. వీడికి కరెక్ట్గా బుల్ చెప్పే దేవుడు ఒకడు వస్తే చాలా బాగుండు. ఎవడైనా వాడి వెనకాల ఏదో వాడాల్సిందే తప్ప వాడి ఎదురుగుండా నిలబడి మాట్లాడే దమ్మెవరకుంది. వాడి కంట్లో పవరే, ఒంట్లో పవరే, ఇంట్లో పవరే. వాడిని ముట్టుకుంటే తట్టుకోవడం చాలా కష్టం రా. అన్న ఒకటి అన్న 5 నిమిషాలు ఇస్తానన్నా. నేను అనుకుంటే వీడిని షాపుని చిట్టుగలో లేపో పాడేస్తాం తెలుసా? అవును భయ్యా, నీకే చెబుతున్నా. నాకెందుకు చెప్తున్నావన్నా? అరే ఏదో చెప్తున్నాను భయ్యా, కొట్టు, నీదేం పోయేది ఉంది. సరే నేను ఇంకెందుకు కొట్టాను, కానీ విషయం ఏంటో చెప్పు, నాకు కూడా క్లారిటీ వస్తుంది. ఏం లేదు భయ్యా,
ఈ ఏరియాలో నేను ఒక పెద్ద రౌడీని. నా పైన చాలా మర్డర్ కేసులు ఉన్నాయి. అయినా పోలీసులు నన్ను ఎవరేం చేయలేకపోయారు. మనమంటే అందరికీ వచ్చా. అలాంటి వాడు పట్టుకొని సిగరెట్ నన్ను డబ్బులు అడుగుతాడు. చంపుతారు నా కొడక ఇంకోసారి రిపీట్ అయితే. అన్నా నీకు అర్థం కావడం లేదేమో, నువ్వు చేస్తున్నది చాలా తప్పన్నా. ఎవడ్రా నువ్వా? ఏంది తప్పేంటి? నా క్లాస్ పిక్తున్నావేంట్రా? తప్పేంట్రా? 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 నేను ఒక్కసారి కొట్టి ఎవరికైనా బుద్ధి వస్తుంది. నీకు వాయిస్ లేస్తుంది అంటే నీ వెనక ఎవరో ఉన్నారని నాకు అర్థమవుతుంది. వెళ్ళి వాడిని పిలుచుకోరా. వాడి ముందే నిన్ను కొట్టి నువ్వు చేసే తప్పని చెప్తా. అవునారా? దమ్ముంటే ఇక్కడ ఉండరా. మా అన్న మా గ్యాంగ్ మొత్తం ఆగరా. నాకు దమ్ము కన్నులు కొద్ది ఉంది. వాడు నా దగ్గర రావడం కాదు, నేనే వాడి దగ్గరకు వస్తా. వాడు ముందే నిన్ను కొట్టి నువ్వు చేసే తప్పని చెప్తా. సెటు, నువ్వు చెప్పిన మ్యూజియం నుంచి మా వాళ్ళు కిరీటం ఎత్తుకొచ్చారు. బ్యాలెన్స్ ఇచ్చి తీసుకెళ్ళు. అన్నా నాకు ఇయ్యనా, నరాలు చిట్లు పోతున్నాయను. అన్నా నాకు ఇయ్యనా. అన్నా అన్నా బండనా బండనా అన్నా నాకు ఇప్పియనా. నరాలు చిట్లు పోతున్నాయనా. అన్నా 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 ఏంట్రా సురేందర్, పెద్ద పార్టీని పట్టుకొచ్చావు. ఏంటి చెప్పబోయే సంగతులు? కబ్జానా, మటరా, సెటిల్మెంటా? వీడు తప్పు చేశాడు. నువ్వు ఉన్నావన్న ధైర్యంతో వాడు ఏం చేస్తున్నా తెలుతుందన్న బల్బు వాడికి.
అందుకే వాడి ముందు నిన్ను కొట్టాను. రే, నువ్వు తప్పు చేశావు, పద్ధతి మార్చుకో. నీకెంత ధైర్యం రా నా అడ్డాకొచ్చి నన్నే కొడతావా? అరే మల్లేష్, అరే యాదవ్, వాడిని నరకండి రా. ఈ రోజు వీడు ప్రాణాలతో బయటికి వెళ్ళకూడదు. వీడికి తప్పు తెలియాలంటే నిన్ను కొట్టాను, నీకు బుద్ధి రావాలంటే నీ మంద మొత్తాన్ని కొట్టాలి కదా. రండ్రా. రే, ఇప్పటిదాకా వాడు బలుపు తగ్గాలని కొట్టా, నీ పొంగురు అంచాలని కొట్టా. ఇక నుంచి నీ తప్పులను తుంచడానికి, నీ పాపాలను కడగడానికి, రేపు నీ సామ్రాజ్యాన్ని నాశనం చేయడానికి కొడతా. ఇక నుంచి నేను కొట్టే దెబ్బ నీ అబ్బు కూడా అబ్బా అనాల్సిందే. రండి. రేయ్, ఇప్పుడు మీ అందరినీ కొట్టి చెప్తున్నా, మీరు చేస్తున్నది తప్పు. ఇక నుంచైనా పద్ధతి మార్చుకోండి, లేదంటే నేను మిమ్మల్ని మళ్ళీ కలవాల్సి వస్తుంది. నేను మిమ్మల్ని కలిస్తే అనుభవించడానికి ఆస్తి ఉన్నా సుఖపడడానికి ఓపిక ఉండదు. దౌర్జన్యం చేయడానికి బలహీనమైన మనుషులు ఉన్నా మాట పెగలదు. కబ్జాలు చేయడానికి భూములు ఉన్నా అడుగులు పడవు. టోటల్గా మీ బాడీలో అన్ని అవయవాలు పనిచేస్తున్నా ఏది సరిగ్గా పని చేయవు. అందుకే మరోసారి చెప్తున్నా, మీరు చేస్తున్నది తప్పు. ఇకపై అన్నీ వదిలేయాలి, లేదంటే ఐఎమ్ బ్యాక్. అన్నా, నువ్వేం భయపడొద్దనా, నెక్స్ట్ టైం వాడు దొరికితే ఏ చేద్దామన్నా. నీ అబ్బా, దారిని పోయే సింహాన్ని గెలికి మళ్ళీ ఇక్కడికి పిలుచుకొచ్చావా? మొత్తం సర్వనాశనం చేసావా? మనకిచ్చింది వారిని మాత్రం కాదురా, ఆ కళ్ళల్లో నేను చూశాను. దాన్ని ఏమంటారంటే అదే సింహగర్జన. ఆ సింహం పంచం మరోసారి పడితే మనకు సావు ఖాయం. అందుకే అన్నీ ఆపేద్దాం. ఉన్న డబ్బులతోనే మంచిగా వ్యాపారం చేసి బతుకుతాం. పదా.